పెద్ది సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే నచ్చింది. మిక్స్డ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో బాగుంది. మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ క్రియేట్ చేయకుండా డీసెంట్ గా ట్రైలర్ ని కట్ చేశారు. ప్రాపర్ స్టోరీ అవుట్ లైన్ ని ట్రైలర్ ద్వారా చూపిద్దామని ప్లాన్ చేశారు. సక్సెస్ అయ్యారు. మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన సినిమాకి డ్యామేజే. అండ్ ట్రైలర్ చూసాక నాకు అర్థమైన స్టోరీ లైన్ ఏంటంటే పెద్ది మొత్తం 3 ఆటల్లో తోపు. రన్నింగ్, కుస్తీ, క్రికెట్. అక్కడ ఉన్న యూత్ కి పెద్ది ఇన్స్పిరేషన్. కాకపోతే మనోడు కూలీ. హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకి మనోడికి మధ్య జరిగే స్టోరీలా కనబడుతుంది. అండ్ అంతేకాకుండా జగపతి బాబు గారి క్యారెక్టర్ ఆర్క్ బట్టి చూస్తే పెద్ది ఊరు కోసం కూడా ఏదో స్ట్రాంగ్ గా చేయబోతున్నాడు సినిమాలో అని అనిపిస్తుంది. అండ్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటుందని అనిపిస్తుంది. లైక్ రంగస్థలం సినిమాలో సమంత క్యారెక్టర్ కొన్న ఇంపార్టెన్స్ లాగా జాన్వీ కపూర్ కి ఇది సెకండ్ సినిమా మన తెలుగులో. తెలుసుగా దేవరా సినిమాలో తన క్యారెక్టర్ కొన్న ఇంపార్టెన్స్ ఎన్టీఆర్ పక్కన డాన్స్ వేయడానికి, ఎన్టీఆర్ ని చూసి రొమాంటిక్ డైలాగ్స్ చెప్పడానికి తప్ప తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండదు. కానీ పెద్ది సినిమాలో తనకి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ పడింది అనిపిస్తుంది. అండ్ మన మున్నాబాయికి కూడా మంచి క్యారెక్టర్ పడింది. పెద్దికి అండ్ రాంబుజ్జికి మధ్య జరిగే ఫైట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ తమ్నైల్ లో పెట్టినట్టు అంతా బానే ఉంది, కానీ నాకు డౌట్ ఉంది భయ్యా. సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నట్టు సినిమా ఎండింగ్ లో రామ్ చరణ్ కాళ్ళు పోతే ఫ్యాన్స్ దాన్ని ఎలా తీసుకుంటారు? అండ్ ఆల్రెడీ ఒక యూట్యూబర్ దీని మీద కామెంట్ చేశాడు. రామ్ చరణ్ ఫ్యాన్స్ తన్ని మామూలుగా టార్చర్ చేయలేదు, బట్ పూల చొక్కా అనే కాదు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సేమ్ ఇలాగే అన్నారు. సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ కి కాళ్ళు పోతాయని. ఉప్పిన సినిమా రిలీజ్ టైమ్ లో కూడా అలాగే రూమర్స్ వచ్చాయి. క్లైమాక్స్ లో హీరోకి తమ్ముడు ఉండడని. దాని వల్లే సినిమాకి అంత హైప్ వచ్చింది. లేకపోతే ఉప్పిన సినిమా స్టోరీ అంత ఎక్సైటింగ్ ఏమి ఉండదు. పర్సనల్ గా సినిమా నాకు ఓకే అనిపించింది అంతే. జస్ట్ క్లైమాక్స్ లో వచ్చే ఆ సీన్ వల్లే ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. అంతే తప్ప సినిమాలో స్టోరీ ఏమి ఉండదు. మనం రెగ్యులర్ గా చూసే లవ్ స్టోరీ లాగా ఉంటుంది. అండ్ పెద్ద సినిమా స్టోరీ లైన్ కూడా సింపుల్ గానే ఉంది. ట్రైలర్ లోని లాస్ట్ డైలాగ్ గమనిస్తే ఎందుకో ఈ రూమర్ నిజమే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఉప్పిన సినిమాకి హీరోకి తమ్ముడు ఉండడం క్లైమాక్స్ లో అనే పాయింట్ కలిసి వచ్చింది. సినిమా హిట్ అయింది ఎందుకంటే అది హీరోకి డెబ్యూ మూవీ. కానీ రామ్ చరణ్ విషయంలో అలా కాదు. తను ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఆల్ ఓవర్ ఇండియా అంతా తనకి డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ రామ్ చరణ్ కి నిజంగానే మూవీ క్లైమాక్స్ లో కాళ్ళు పోతే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. సో ఈ రూమర్ సినిమాకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలీదు. బట్ రామ్ చరణ్ హార్డ్ వర్క్ మాత్రం మనకి క్లియర్ గా ఆన్ స్క్రీన్ కనబడుతుంది. ప్రెసెంట్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఏమైనా ఉందంటే మన టాలీవుడ్ నుంచి అది పెద్ద సినిమానే. సో ఆ రూమర్ ఎంతవరకు నిజం? ఒకవేళ నిజమైతే ఫ్యాన్స్ ఒపీనియన్ అండ్ రియాక్షన్ ఏంటో చూడాలి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.